హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి ఏసే వ్లాగ్స్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి చూడండి. అలాగే కొత్తగా చూస్తున్న వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మేము లిబర్టీ సైన్స్ సెంటర్ కు వెళ్తున్నాము. ఆ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. లిబర్టీ సైన్స్ సెంటర్, డూ యూ లైక్ అద్రితి? Yes, it's the best place ever. And we watch movies there. Oh, yeah. Shows? Yes. Okay. What did you like in Liberty Just Center? like my field trip. You can do everything. You went to field trip to Liberty Science Center? Yeah. Yeah, okay. Great, Adriti, du. లిబర్టీ సైన్స్ సెంటర్ అనేది న్యూజెర్సీలోని జెర్సీ సిటీలో ఉంటుంది. ఇది లిబర్టీ స్టేట్ పార్క్ లో ఉంటుంది. ఈ సైన్స్ సెంటర్ ను 1993లో ఎస్టాబ్లిష్ చేశారంట. ఇది లార్జెస్ట్ ప్లానిటోరియం ఇన్ ద వెస్టర్న్ హెమిస్ఫియర్, ఇంకా 4th లార్జెస్ట్ సైన్స్ సెంటర్ అంట. వాక్ వాక్ వాక్. థ్యాంక్ యూ సన్విత్. మా వారు ఇంకా మా సుష్మిత రాలేదు. మా వారికి పని ఉందని బయటకు వెళ్ళారు. మా సుష్మితకు ఆఫీస్ వర్క్ ఉందని ఇంట్లో ఆఫీస్ వర్క్ చేసుకుంటుంది. అందుకని నేను మా మరిది పిల్లల్ని తీసుకుని సైన్స్ సెంటర్ కు వచ్చేసాము. ఇది ఇంటి నుంచి 15 minutes దూరంలోనే ఉంటుంది. మా వారు ఈ పని అయిన తర్వాత లేట్ గా జాయిన్ అయ్యారు. లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది. ఇక్కడ సెక్యూరిటీ చెకింగ్ అయిపోయిన తర్వాత లోపల వెళ్ళి మనము టికెట్ తీసుకోవాలి. టికెట్స్ ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు. ఒక్కరికి జనరల్ టికెట్ ప్రైస్ వచ్చేసి $35. లోపల 3D థియేటర్ ఉంటుంది. అక్కడ మూవీస్ ప్లే చేస్తారు. మూవీస్ చూడాలంటే సపరేట్ టికెట్ తీసుకోవాలి. దానికి $8 అన్నమాట. ఎవ్రీ 1 hour ఒకసారి స్పేస్ కు సంబంధించిన మూవీస్ ప్లే చేస్తూ ఉంటారు. ఇక్కడ టికెట్ తీసుకున్నాము. ఈ సైన్స్ సెంటర్ 4 floors లో ఉంది. ఫస్ట్ ఫ్లోర్ లో టికెట్ తీసుకోవడము, సెక్యూరిటీ చెకింగ్, ఇటు వస్తే షాపింగ్ చేసుకోవడానికి ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి. ఈ సైన్స్ సెంటర్ లో మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు. మెంబర్షిప్ కోసము సంవత్సరానికి $250 పే చేయాలి. మెంబర్షిప్ తీసుకుంటే మనం సంవత్సరంలో ఎనీ టైం వచ్చి ఈ సైన్స్ సెంటర్ ను విజిట్ చేయవచ్చు. మూవీస్ చూడాలంటే దానికి పే చేయాలి. మూవీ టికెట్ $8 కదా, మెంబర్స్ కి అయితే $6 వస్తుంది. $2 డిస్కౌంట్ అన్నమాట. ఎక్కడికి వచ్చినాం మనము? Liberty Science Center. లిబర్టీ సైన్స్ సెంటర్. వి లైక్. You can come here and whenever you want. For free? Yeah. How much is the membership? $250. $250. per year. Okay. This year we took it. Then we have to cover everything in this year. Sanut, put. Can you some short? Put. I can't. You can. You know how to You're do, throwing it right? down, buddy. If you're not throwing it down. I'm holding. Anyway, Aditi, Thank you, Sanvit. Throw that. mine. I put it. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఎవ్రీ డే అక్కడ యానిమల్స్ చేంజ్ చేయడము, కొత్త కొత్త మూవీస్ ప్లే చేయడము, స్పేస్ కి సంబంధించినవి అన్ని నేర్చుకుంటారు. టికెట్స్ తీసుకోవడం అయిపోయింది. ఇప్పుడు 3:25కి షో ఉంది, చూడడానికి వెళ్తున్నాము. పిల్లలకు నాకు 1 week స్ప్రింగ్ హాలిడేస్ ఉన్నాయి. అందుకని ఫ్రైడే ఈవినింగ్ మా వారి ఆఫీస్ అయిన తర్వాత న్యూజెర్సీకి వచ్చాము. సాటర్డే రోజు న్యూజెర్సీలో హోలాండ్ తులిప్ ఫామ్ ఉంటుంది కదా, చూద్దామని అక్కడి వరకు వెళ్ళాము గానీ కొన్ని కారణాల వల్ల చూడలేకపోయాము. మళ్ళీ సండే రోజు వెళ్దాం అనుకుంటే ఆ రోజు వర్షము, అందుకని ఫామ్ కు వెళ్ళడం కుదరలేదు. ఇప్పుడు లిబర్టీ సైన్స్ సెంటర్ కు వచ్చాము. ఇప్పుడు 2nd floor కు వచ్చాము. ఈ 2nd floor లోనే 3D థియేటర్ ఉంటుంది. ఇక్కడ జర్నీ టు ద ప్లానెట్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా జెన్నిఫర్ చార్ల్స్ ప్లానిటోరియం అని. ఇది జాయింట్ డోమ్ థియేటర్ అన్నమాట. మనం కింద కూర్చుంటాము, పైన మొత్తము జాయింట్ డోమ్ థియేటర్ ఉంటుంది. లోపల మూవీ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మధ్య మధ్యలో క్వశ్చన్స్ కూడా అడగవచ్చు.
మూవీ నడుస్తున్నప్పుడు వీడియో తీసుకోవడానికి లేదు. కాకపోతే ఒక పర్టిక్యులర్ టైం అంటూ వీడియో రికార్డ్ చేసుకోవడానికి ఇస్తారు. వాళ్ళు ఇప్పుడు మీరు వీడియో తీసుకోవచ్చు అని చెప్తారు. అప్పుడు చెప్పినప్పుడు మాత్రమే ఫ్లాష్ లైట్ ఆఫ్ చేసి వీడియో తీసుకోవచ్చు. మేము వెళ్ళినప్పుడు ప్లానెట్స్ కు సంబంధించిన మూవీ ప్లే అవుతుంది. ఆ ప్లానెట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మార్స్ అనే ప్లానెట్ పైన మనము రోలర్ కోస్టర్ రైడ్ చేస్తే ఎలా ఉంటుందో చూపించారు. మార్స్ పైన రోలర్ కోస్టర్ రైడ్ చేయడము ఒక అద్భుతం అనిపించింది. అలా రైడ్ చేస్తుంటే నిజంగానే మనము స్పేస్ లో ఉన్నాము అనే ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు ఆ జాయింట్ డోమ్ థియేటర్ లోపలికి వచ్చేసాము. ఇక్కడ కింద చైర్స్ లో కూర్చుంటాము. పైన కనిపిస్తుంది కదా డోమ్ థియేటర్, చాలా బాగుంది. మేము పైనకు ఎక్కుతున్నాము. ఎందుకంటే మధ్యలో కూర్చుంటే వెనకాల ఏం జరుగుతుందో చూడడానికి తలను పైకి ఎత్తాలి కదా, అందుకని మేము లాస్ట్ పైన రోల్లో కూర్చున్నాము. చాలా బాగా అనిపించింది మూవీ. మేము లోపలికి వచ్చి కూర్చోగానే మా వారు కాల్ చేశారు వచ్చానని. అప్పటికి ఇంకొక 5 minutes అయితే మూవీ స్టార్ట్ అవుతుంది. లోపలికి వచ్చాము. నువ్వు టికెట్ తీసుకొని బయట ఎక్స్ప్లోర్ చేయు, నెక్స్ట్ మూవీ చూద్దువు, 1 hour కి స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పాము. Entire solar system? No, because anything that goes around our sun counts as something in our solar system. So we're gonna have to fly out a lot farther to say we've gotten to the edge. All these clouds that you see, that's the swirling gas and dust I was talking about, and each bright spot is a star being born. Now this entire thing is held together by gravity, and gravity is a massive. Here is gonna be our newborn star. ఇలా స్టార్ క్రియేషన్ గురించి చెప్పిన తర్వాత మార్స్ పైన రోలర్ కోస్టర్ రైడ్ ఎంజాయ్ చేయమని చెప్పారు. చాలా బాగుండే. ఇప్పుడు రోలర్ కోస్టర్ రైడ్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు వీడియో తీసుకోమని చెప్పారు. కిందికి వెళ్తున్నప్పుడు 2 చేతులు పైకి పెట్టమన్నారు. షార్ట్ కు తీయమని స్టేట్ కదా. How do you feel about that one? Alrighty folks, so we've been to a couple of places in our solar system that change how the things around them behave. And it's gravity that's working every day to make new stars all the time. Now, a star is born with all this loose gas and dust parts being pulled in towards the center. And as it's pulled in, it spins around itself and heats up. Now, the spinning and heating causes lighter elements to fuse into heavier ones and heavier ones, so on and so forth. Until eventually, the weight becomes too much for the star, and it collapses under the force of its own gravity, exploding all that
trip. Thank you so much for joining me. Thank you, thank you. Please remember to use the upper exits as you make your way out and make sure you have all your items with you. If you have tickets to our next one on the shelf, feel free to stay in your seat and someone will come by and scan your tickets. I'm on the left to take any questions. I'm happy to take care of it. You all enjoy the rest of your day at the Liberty Science Center. Thank you so much for joining us. Ever know how big the actual is? Do you like it? Already did this. Now Ash dinosaur. I was thinking it was gonna be. ఇప్పుడు మూవీ చూడడం అయిపోయింది. బయటకు వచ్చాము. బయట వచ్చిన తర్వాత చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, ఇది 3rd ఫ్లోర్లో అన్నమాట. పిల్లలు పెద్దవాళ్ళు కూడా లోపలికి వెళ్ళి అక్కడ లోపల తిరగవచ్చు. ఇప్పుడు మా వారు కూడా వచ్చి జాయిన్ అయ్యారు. మూవీ చాలా బాగుంది, నువ్వు కూడా చూడు. మళ్ళీ 4:30కి స్టార్ట్ అవుతుంది. టికెట్ తెచ్చుకోమని చెప్పాము. టికెట్ తెచ్చుకొని ఒకరే మళ్ళీ 4:30కి వెళ్ళి చూసారు. ఇక్కడ నుంచి బయటకు వెళ్తే డైనోసార్ డిగ్ అడ్వెంచర్ అని ఉంటుంది. అక్కడ ఇసుకలో స్టోన్స్ తోని డైనోసార్ బోన్స్ ఉంటాయి. అక్కడ చాలా బ్రషెస్ పెడతారు. ఆ బ్రషెస్ తీసుకొని స్టోన్స్ పైన మనము డిగ్ చేస్తున్నట్టు బ్రష్ తోని చేయాలి. ఇక్కడ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. Yeah, you're digging out bones like real shit. ఇవి డైనోసార్ బోన్సా? Yes! అవునా? This is how Dino dig. Yes. Guys, move forward. ఇటు నాన్న Guys, come. Here, help me. బిజీగా ఉన్నారు. అక్కడ మొత్తము న్యూయార్క్ డౌన్ టౌన్. There's something in here. I think that's Dino. Hey, dig up the tail, guys. Guys, dig up the tail. T-Rex. Bro. What are digging somewhere? I'm the first one to find this stone. Look, I found it. Oh, okay. No one found it. No one else. Dad, do you know why we're using brushes? I don't know. It's because the boulder's so delicate. Shovels will crack them and break them. Yeah, because of delicate. That's how you పిల్లలకు డైనోసార్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా, వాళ్ళే రియల్ గా వాటి బోన్స్ ను బయటకు తీస్తున్నట్టు ఫీల్ అవుతారు. తర్వాత 3rd ఫ్లోర్ కి వెళ్ళాం. 10 legs and 10 arms. This one? That's a horseshoe crab. But these are clams and oysters. The oysters right here. Look at that guy. ఇక్కడ స్టింగ్ రే, ఆయిస్టర్, క్రాబ్, ఇంకా చాలా సీ యానిమల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక గైడ్ ఉంటారు. వాటిని ఎలా టచ్ చేయాలో చెప్తారు. మనం డైరెక్ట్ గా వాటిని టచ్ చేయవచ్చు. అలా టచ్ చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అవునా? ఓ, ఇక్కడే ఉన్నాయి. వస్తుంది వస్తుంది వస్తుంది. ఇక్కడ అన్ని ఫిషెస్. అదంతా న్యూయార్క్ డౌన్ టౌన్ WTC బిల్డింగ్, స్కై స్కేపర్స్, అక్కడ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఏదో దాన్ని మూవ్ చేస్తే పైకి ఆ స్ట్రింగ్స్ మూవ్ అవుతున్నాయి. చాలా పైన వరకు ఉంది.
ఇక్కడ నుంచి చూస్తే అక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఉన్నాం ఇప్పుడు మనం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి. కనిపిస్తుంది కదా అక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్లీ. మీలో ఎవరైనా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూడాలి అనుకుంటే కింద కామెంట్లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అని కామెంట్ చేయండి. నేను మన ఛానల్లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గురించి ఫుల్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఇంకొక ఫ్లోర్కి వచ్చాము. ఇక్కడ పంప్స్ ఉంటాయి. ఆ పంపును మనం కొడుతూ ఉన్న కొద్దీ అక్కడ లైట్స్ వచ్చి డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్లో నుంచి డిఫరెంట్ మ్యూజిక్ వస్తుంది. అక్కడ పంప్ చేస్తే మ్యూజిక్ ప్లే అవుతుంది. ఇక్కడ పిక్సెల్ ఆర్ట్ ఉంది. అక్కడ మన క్రియేటివ్ పిక్చర్ విత్ డాట్స్ ఆఫ్ లైట్స్. ఇక్కడ పిక్చర్ క్రియేట్ చేసుకోవచ్చు. పింక్ Aditi, move. I just got to do it. Just see how many people are on, and I'll come. ఓకే. అది ఒక్కడు ఉరుకుతున్నాడు ఏంటంటే అటు. వీళ్ళేమో ఇది ఎక్కుతామంటారు, ఆడేమో కిందికి పోతా అంటున్నాడు. ఓకే, ఇది తీసుకొని వచ్చేస్తాము. ఓకే. ఇక్కడ మన గట్టు ఎలా ఉంటుందో చూడవచ్చు. ఇంటెస్టైన్ లో వామ్స్ ఎలా ఉంటాయో అవి మొత్తం స్క్రీన్ పైన కనిపిస్తాయి. ఇప్పుడు లగ్జరీ ట్రైన్స్ దగ్గరికి వచ్చాము. అప్పట్లో ట్రైన్స్ ఎలా నడిచేవో ఇక్కడ లైవ్ లో చూడవచ్చు. అప్పట్లో రైల్వే స్టేషన్ ఎలా ఉందో కూడా ఇక్కడ చూపించారు. ఇదంతా ఒక టౌన్ అన్నమాట. అక్కడ ఇండ్లు, అక్కడ రైల్వే స్టేషన్ ఎలా ఉందో ఇక్కడ చూపించారు. ఈవినింగ్ 5 o'clock కి ఈ సైన్స్ సెంటర్ క్లోజ్ అవుతుంది. ఇప్పుడు క్లోజింగ్ టైం అన్నమాట. మొత్తం చూసిన తర్వాత ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడ కనిపిస్తున్నది అది ముందుకు వెనక్కి మూవ్ అవుతూ ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత నైట్ 8 o'clock కి మళ్ళీ రోడ్ ఐలాండ్ కు స్టార్ట్ అయ్యాము. కురికిన షూలు లేకుండా అప్పుడే ఇప్పుడు షూస్ లేవు నాకు అని అంటుంది చూడు. వేసుకుంటుంది
ఎప్పుడు మా అద్రితి మాతో రావడానికి రెడీగా ఉంటుంది. ఆ రోజు కూడా నేను రోడ్ ఐలాండ్కి వస్తానని రెడీగా ఉంది. ఇక బాయ్ చెప్పేసి నైట్ 8 o'clockకి స్టార్ట్ అయ్యాము. రోడ్ ఐలాండ్కి వచ్చేసరికి 12 o'clock అయ్యింది. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఎవ్రీవన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.